హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో కన్నా ముందు ఒక వీడియో పోస్ట్ చేశాం కదా, అదే రోజు తీసాను ఈ వీడియో మరీ లెంత్ ఎక్కువైపోయి బోర్ అనిపిస్తుందని 2 వీడియోలుగా చేశాను. ఇంక ఈరోజు వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే, అమ్మ గార్డెన్లో బుట్టెడు గనుపు చిక్కుళ్ళు దొరికాయి. అలాగే మనసు దోచే అందమైన ముద్దబంతులు, కారబంతులు, చామంతులు, నాటు గులాబీలు, అలాగే పక్షుల కిలకిల్లో మా ముచ్చట్లతోటి ఈ వీడియో అయితే మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక వీడియో చూసేయండి. మరి మీరు కుదురు బచ్చల కూర అంటే ఇది ఆల్రెడీ కోస్తా ఉంటే ఆకు వస్తూ ఉంటుంది. ఇక్కడ పూత కాయలు అలా వచ్చినాయి. ఈ కాయలు వేసినా మొలుస్తాయి అమ్మ. ఇది గింజలు పడి మొలిసిందంట. ఈ గింజలు వేసుకున్నా కూడా మనకి చెట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఈ కూర కూడా టేస్ట్ గా ఉంటదంట అమ్మ చెప్తుంది. మొన్న కూడా చేసాను నేను కూడా. ఇవి వచ్చేసి బంతి చెట్లు. ఈ చెట్లు కొని వేసింది అమ్మ. అయితే కొన్నేమో రెక్క బంతి పూలు అయిపోయినాయి. అయినా కూడా అందంగా ఉన్నాయి అని ఇంకా తీసేద్దామని కూడా ఉంచిందంట. కొన్ని అయితే మాత్రం ముద్దబంతి పూలు అయినాయి పసుపు కలర్లో. బాగున్నాయి కదా పూలు. ఇంక ఇవి వచ్చేసి కారబంతి పూలు అంటారు. తొరకబంతి పూలు అనేవాళ్ళం మేమైతే ఇదివరకు, కానీ కారబంతి పూలు అని కూడా అంటారు వీటిని. ఎంత బాగున్నాయి అసలు. ఈ పసుపు పూల మధ్యన ఈ కారబంతి పూలు చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. ఇంకెక్కడ వచ్చేసి వంగ చెట్లు. పోయిన సంవత్సరం అయితే ఈ టైంలో అసలు ఎన్ని వంకాయలు ఉన్నాయో. మొన్నటి దాకా ఇక్కడ లేదుగా అమ్మ. పట్ల అడ్డం వస్తున్నాయా? ఇప్పుడే మొన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా సరి చేయించింది. ఇంక ఇప్పుడు మళ్ళీ ఈ ఇప్పుడేనంట మళ్ళీ ఈ కాయలు కూడా బాగుంటాయి. ఈ కాయలతో కూడా చాలా రెసిపీలు, ఈ మొక్కల కాయలతోటి చాలా రెసిపీస్ చేశాను నేను వంకాయలతోటి. వీటికి ఏమి మందు కూడా వేయదు అమ్మ. అసలు తను లేనప్పుడైతే నీళ్లు కూడా ఉండవు పాపం, అలాగే ఉంటాయి ఇవి కూడా. ఇంకా తను వచ్చిన తర్వాత మాత్రం వీటికి జాగ్రత్తగా అంత మంచిగా చేయించుద్ది. పాదులు అన్నీ చేయించుద్ది. ఇక్కడ ఒక వంగ చెట్టు ఉంది. ఇంకెట్లా పడిపోయినాయి అన్నమాట చెట్లు. నిలబెట్టి కట్టింది ఎందుకో. ఒక్కొక్క కొమ్మ అంటే నీళ్లు పోయారు కదా, లేనప్పుడు నెలల తరబడి ఒక్కొక్కసారి ఉండదుగా అమ్మ. ఉన్నప్పుడు ఇవన్నీ ఎండిపోతాయి అన్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత ఇగురు వచ్చి ఇట్లా కాస్తాయి అన్నమాట. ఇంకెక్కడ వచ్చి గులాబీ చెట్టు. ఈ గులాబీ చెట్టు ఒకసారి నేనే తీసుకొచ్చాను. ఇప్పుడే పూలు పూస్తుంది. 5-6 పూలు పూసింది అమ్మ. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్గా మన కోసం ఒక గులాబీ పువ్వు పూసింది. ఈ పువ్వు అంతా ఎటుంటే అటు తిరుగుతుందంట. రోజు ఒక్కళ్ళి తిరుగుతుందంట అమ్మ చెబుతుంది. సన్ఫ్లవర్ పువ్వు ఉంటుంది కదా, అట్లా ఎటువైపుకి అటువైపు తిరిగి ఉంటుందంట. చాలా బాగుంది కదా పువ్వు. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి, 2-3 మొగ్గలు ఉన్నాయి. ఇంకెక్కడ చామంతి పూలు. ఇవి తెలుపు కాదు పసుపు కాదు, లైట్ పింక్ కలర్ అనుకుంటా. ఇంకా బాగా ఇచ్చలేదు, ఇచ్చితే ఇంకా బాగా కళ్ళకి కనిపిస్తాయి. చిన్న వంగ చెట్లు వేసింది. ఇక వంకాయలు చూడండి. ఇంక ఇప్పుడు కోసినా కూడా ఇప్పుడు ఈ కాయలు ఒక 1/2 కేజీ కాయలన్నా అవుతాయి. 1/2 కేజీ అవుతాయో కేజీ అవుతాయో. ఇవి పోయిన సంవత్సరం మీరు చూసారు కదా సంక్రాంతి వీడియోలో, అప్పటి చెట్లే ఈ పెద్దవి మాత్రం. ఇంకా చిక్కుడు చెట్టు. ఈ సంవత్సరం చిక్కుడు చెట్లు ఎక్కడ చూసినా కూడా పెద్దగా పుయ్యలేదు, కాయలేదు. ఈ చెట్టు మాత్రం పడిపోయిన కాయలు కనిపిస్తున్నాయి. కౌశల్య వచ్చి కోస్తాను అన్నది, మళ్ళీ వెళ్ళింది. ఇప్పుడు ఈ కాయలు కూడా కోస్తాను నేను. ఇంకా కరివేపాకు చెట్టుకు కూడా అల్లిపోయింది అనమాట. అసలు కరివేపాకు చెట్టు కూడా ఈ టైంలో మాత్రం కరివేపాకు చెట్లదైనా సరే బాగుండదంట. ముదిరిపోయినట్టు అంత వచ్చినట్టు అయిపోయింది అనమాట. చెట్టు ఏమో పెద్దగా అయిపోయింది. మొన్న కూడా పంపించింది కానీ అస్సలు బాగా. అదే అంటున్నా, ఇరగదీసి ఏం చేయమ్మా చెట్టు. ఒక రోజే ఉన్న తీసుకొచ్చి ఇరగదేం చేసే ఈ చెట్టు శుభ్రంగా మళ్ళీ మంచి గిగురు వస్తుంది. చిక్కుడుకాయలు ఇగో ఇక్కడ ఉన్నాయి, చెంచు బాగుంది. ఈ నాటు చిక్కుళ్ళు అంటారు, గనుపు చిక్కుళ్ళు అంటారు, అట్లా అంటారు. ఇళ్లల్లో బాగా కాస్తాయి ఇవి.
ఈ చిక్కుడు చెట్లు కూడా, చిక్కుడు కాయలు కూడా కాస్తే అసలు ఎన్ని కాయలు కాస్తాయో. ఇవన్నీ చిక్కుడు చెట్టు పందిరిలాగా ఉంది, కొంచెం లోపలికి వెళ్ళి అయితే కొయ్యేది కాదు, కానీ ఇట్లా పైన కోసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయలు కూడా అందరూ కొయ్యలేరు. అమ్మ కౌశల్య అయితే బాగా కోస్తారు, చటా కోసేస్తారు. నేనైతే పైన ఉన్న కాయలే. ఈ చిక్కుడు చెట్టు మళ్ళీ ఏంటంటే మనకి రాసుకుపోయినా కూడా మంట గుర్తుంది అనమాట. అందరూ కొయ్యలేరు ఈ చిక్కుడుకాయలు. ఏం లేదు, నీట్గానే ఉంది. మా వారికి అసలు అంతా భయమే, ఎక్కడ ఏముంటాయి అని. ఇక్కడ అంతా నీట్గానే ఉంది. ఇలాంటివి ఉన్నప్పుడు మా అమ్మకు కూడా భయమే, అంతా శుభ్రంగా చేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడు నేను ఈ కాయలు కోసాను కదా, అమ్మ కానీ కౌశల్య కానీ వచ్చారంటే కాసేపట్లో అన్ని కాయలు కోస్తారు. ఇది ఉంది కదా, ఇదివరకు ఈ గిన్నెలు కడగటానికి ఎలుగుతోనే కడిగేవాళ్ళు. ఇప్పుడు మనం ఆ పౌడర్ ఈ పౌడర్ అని వాడుతున్నాం కదా, ఈ ఎలుగుడితో మనం గిన్నెలో కడిగితే శుభ్రంగా నీట్గా ఉంటాయి. ఇంకా కౌశల్య కూడా వచ్చేసింది. ఇంకా చిక్కుడుకాయలు అయితే చక్కచక్కా కొయ్యటం అయిపోతుంది. అది ఎరుపు మందారు, ముద్ద మందారు మా కౌశల్య. ముద్ద మందారు కూడా కదా, అదొక మందారండి. అది ఒక కలర్. ఎరుపు మందారు కాకుండా ఎరుపు మందారు ఉంటాయి మాట్లాడు కూడా. అది బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇది ఒక రంగు గులాబీ రంగు లాగా ఉంటుంది. అదే బాగుంటుంది. ఆడే కుండీల్లో వేసి ఏమన్నా కుండీల్లో ఏం లేవు కౌశల్య, సరే వద్దు కానీ అదే చెప్పాక వానలో ఉన్నప్పుడు ఇక్కడ అయ్యి ముందు ఇక్కడ వేస్తే తర్వాత అక్కడ తెచ్చి వచ్చింది ఆ సైడ్. అది చూడండి కౌశల్య 10 నిమిషాల్లో గిన్నె నింపేస్తుంది. నేను దాని నుంచి కష్టపడుతున్నా కానీ నాకు కాయలు కాదు. కోసివామా ఆల్రెడీ చిక్కుడుకాయలు? కోసానండి. పందిరాలు వేయలేదు ఇయ్యాడు. మా ఆయన వేపిస్తామంటే ఆయన అంటది మాత్రం వేయలేదు. అదే పందిరి కొంచెం పెద్దవి తెచ్చేస్తే బాగా పందిరి బాగా వెళ్తున్నాడు. ఎంతో చిన్న పందిరి వేసి పోయిన సంవత్సరం అసలు ఏవి కాయలు కాసినాయి కదా అసలుకి. ఈ టైంలో దాదాపు 2-3 కేజీలు కాయలు దొరికాయి. కాయకి చాలా కాయలు దొరికాయి కదా మొన్న. అవి లేడకుండా నేను వదిలేసి. ఇంకా నాకు పంపేటప్పుడు మాత్రం అవి లేతగా ఉన్నా కూడా కోసి పంపించేస్తుంది. ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఇస్తానని చెప్పి. పచ్చడి పెట్టి పంపింది అమ్మాయి గారు. కాదండి, మానేస్తున్నారండి. తింటల్లో వాళ్ళు పచ్చళ్ళు. తింటలే. పోయిన సంవత్సరం మౌని ఉండి అన్ని తీసింది. గెలిచిక్కుండి బాగుంటాయి కొయ్యటానికి. కాయలు గుత్తులు ఉంటాయి. అదేలే గనుపు చిక్కుళ్ళు ఏంది, గనుపుకి ఉంటాయి. అసలు కొయ్యటానికి చాలా ఇబ్బంది. గనుపు చిక్కుడు అనరా ఈ గుత్తులు. గెలసిక్కుళ్ళు గెలకి కాయ గుత్తులు అనమాట. ఇట్లా చూసాను నేను. ఎంతసేపు కోసినా, 1/2 గంట కోసినా కూడా గుప్పెడు కాయలు కోసా. కౌశల్య చాట్మని కోసుకొచ్చేసింది కాయలు. ఆర్గానిక్ చిక్కుళ్ళు, గనుపు చిక్కుళ్ళు బాగుంటాయి. ఒక్క చిక్క మందు కొట్టకుండా, మందు కొట్టే పని లేకుండా మంచిగా గాపెత్తాను. కౌశల్య వాళ్ళ ఇల్లు దగ్గరేనంట. అరటి చెట్లు బాగున్నాయంట. వీలైతే వెళ్ళి అక్కడ అరటి చెట్లు కూడా చూపిస్తా మీకు. ఇక్కడే దగ్గరే అంటుంది. 4 గెల్లు ఉన్నాయి, బాగా పెద్ద గెల్లు. చిన్న గెల్లు ఒక 2. అదే బాగా. ఇంక మీకు మళ్ళీ ఒక్కసారి పువ్వులన్నీ కూడా దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో ముద్దుబంతి పూలు. నేనైతే ఎవరిదైనా వీడియో చూశాననుకోండి, దూరం నుంచి చూపించి వదిలేస్తే కనుక అబ్బా దగ్గరగా చూపిస్తే బాగుండు కదా, ఆ పువ్వులు ఇంకా అందంగా ఉంటాయి అని అనుకుంటాను. నాలాగే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కమెంట్ చేయండి. నేను అలా అనుకుంటాను కాబట్టి దగ్గరగా చూపిస్తే సంతోషపడే వాళ్ళు నాలాగే ఉంటారని చెప్పి ఇలా ఒకసారి మళ్ళీ దగ్గరగా తీస్తానన్నమాట.
ఇంక ఈ కలర్స్ పువ్వులన్నీ కూడా ఒకే దగ్గర ఉండటం మూలంగా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా చిక్కుళ్ళు వచ్చేసి గనుపు చిక్కుళ్ళని నేను కాదు గెల చిక్కుళ్ళని కౌసల్య అన్నది కదా, కానీ వాటిని గనుపు చిక్కుళ్ళనే అంటారు. మొక్కలకి చిగురొచ్చింది అంటానికి బదులు ఇగురొచ్చింది అని అంటూ ఉంటాను కదా, మా ఏరియాలో అలాగే అంటారు. ఇంక ఇక్కడ పనులన్నీ కూడా పూర్తయిపోయి ఇంక మా వారు వచ్చారు, బయలుదేరిపోయాను వెళ్ళటానికి. ఎలా అనిపించింది అమ్మ గార్డెను, చిక్కుడుగాయలు, రంగురంగుల పువ్వులు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.